वेलकम टू मेगा9 टीवी। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू ఏ కాతిల్ में है। భారత స్వాతంత్ర సంగ్రామంలో లక్షలాది మందిలో స్ఫూర్తి రగిలించిన ఈ క్రాంతి గీతం మనందరికీ సుపరిచితమే। రామ్ ప్రసాద్ బిస్మిల్ రాసిన ఈ పాటకు నాడు బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి। అయితే ఇప్పుడు ఇదే గీతం మరోసారి మారుమురుగుతుంది। కానీ ఈసారి ఇండియాలో కాదు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో। అవును, దశాబ్దాలుగా పాకిస్తాన్ అణిచివేతకు గురవుతున్న పీఓకే ప్రజలు ఇప్పుడు రోడ్లపైకి వచ్చి పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గర్జనలు చేస్తున్నారు। పాక్ సైన్యానికి సవాలు విసురుతూ భారతీయ విప్లవ గీతాలను పాడుతున్నారు। అసలు పీఓకేలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు అంతలా రగిలిపోతున్నారు? లెట్స్ వాచ్। పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైకి అదొక స్వతంత్ర ప్రాంతమని పాకిస్తాన్ చెప్పుకుంటున్నా వాస్తవానికి అక్కడ ఏళ్ల తరబడి పాక్ సైన్యం సాగిస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కావు। గత కొంతకాలంగా పీఓకే రాజధాని ముజఫరాబాద్తో సహా అనేక ప్రాంతాలు ఆందోళనలతో అట్టుడుగుతున్నాయి। దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్ ప్రభుత్వం విధిస్తున్న అధిక పన్నులు, భరించలేనంతగా పెరిగిన కరెంటు బిల్లులు, గోధుమ పిండి లాంటి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకడమే। కనీస సదుపాయాలు లేక, కడుపు నిండా తిండి లేక అలమటిస్తున్న పీఓకే ప్రజల సహనం కట్టలు తెంచుకుంది। జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు। ఈ నిరసనల్లో అత్యంత ఆశ్చర్యకరమైన పాకిస్తాన్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్న విషయం ఏమిటంటే ఆందోళనకారులు చేస్తున్న నినాదాలు। పాక్ పోలీసుల లాఠీ చార్జీలు, బాష్పవాయు గోళాలను లెక్క చేయకుండా పీఓకే యువత భారత స్వాతంత్ర సమరహితుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ రచించిన సర్ఫరోషికి తమన్నా గీతాన్ని ఆయుధంగా చేసుకున్నారు। మా గుండెల్లో త్యాగం చేయాలనే కోరిక రగులుతుంది, హంతకుడి చేతులు ఎంత బలం ఉందో చూస్తామంటూ ఈ లైన్స్ పాడుతూ పాక్ మిలిటరీకి ప్రత్యక్ష సవాల్ విసురుతున్నారు। ఒక భారతీయ విప్లవ గీతం శత్రుదేశం ఆక్రమించుకున్న ప్రాంతంలో ఇలా స్ఫూర్తి మంత్రంగా మారడం మామూలు విషయం కాదు। ఇది పాకిస్తాన్ అణిచివేతపై ప్రజల్లో ఉన్న తీవ్ర ఆగ్రహాన్ని సూచిస్తుంది। ఈ ఆందోళనలను అణిచివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పటిలాగే తన ఉక్కుపాదాన్ని మోపుతుంది। వేలాది మంది పోలీసులను, పారామిలిటరీ బలగాలను పీఓకేలో మోహరించింది। మొబైల్ నెట్వర్క్లను, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది। బయట ప్రపంచానికి అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా బ్లాకౌట్ చేస్తుంది। వందలాది మంది యాక్టివిస్టులను, సాధారణ పౌరులను అక్రమంగా అరెస్టు చేసి జైళ్లలో పెడుతుంది। కాల్పుల్లో, లాఠీ చార్జీల్లో ఇప్పటికే పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు। అయినప్పటికీ ప్రజలు వెనక్కి తగ్గడం లేదు। తమ హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమంటున్నారు। పీఓకేలో పరిస్థితులు చేదాటిపోతుండటంతో ఇప్పుడు అక్కడి ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పు కనిపిస్తుంది। సరిహద్దుకు యువతల ఉన్న జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని, ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని పీఓకే ప్రజలు గమనిస్తున్నారు। భారత్లో కనీసం తమకు ప్రాథమిక హక్కులైనా ఉంటాయని, ఇలా దరిద్రంలో బతకాల్సిన అవసరం ఉండదని వారు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు। సోషల్ మీడియాలో సైతం మాకు పాకిస్తాన్ వద్దు, మమ్మల్ని ఇండియాలో కలిపేయండి అనే నినాదాలు పీఓకే వాసుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి। దశాబ్దాలుగా అబద్ధాలతో, అణిచివేతతో పీఓకేను పాలిస్తున్న పాకిస్తాన్కు ఇప్పుడు అసలైన సవాల్ ఎదురైంది। సర్ఫరోషికి తమన్నా అనే ఒకే ఒక్క నినాదం పాక్ పునాదులను కదిలిస్తుంది। మరి ఈ ఆందోళనలు ఎటు దారి తీస్తాయి? పీఓకే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? పాకిస్తాన్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? ఈ పరిణామాలపై భారత్ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది।